మాట్లాడుతుంటాడు. ఆ మొక్క చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పడు. పవన్ కళ్యాణ్ చెప్పుకుని సంతృప్తి పడ్డం, అది కూడా కార్యకర్తలను సంతృప్తి పరచడం కోసం. నిన్ను వేరే పార్టీని బలోపేతం చేయడం కోసం నువ్వెందుకు పార్టీ పెట్టడం? బేసిక్గా నువ్వు పార్టీ పెట్టావంటే నిన్ను స్ట్రాంగ్ చేసుకోవడం. నాకు చేత కాదు, చంద్రబాబు నాయుడు అయితే చేయగలడు అనేటువంటి కాన్సెప్ట్ ఒక ఎత్తు. రెండోది జగన్ని గద్దె దించడం కోసమే నేను చేశాను. కొన్ని గద్దెని ఎప్పుడన్నా ఎక్కించావు నువ్వు? నేను ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాను, నా వల్ల అధికారంలోకి వచ్చిన వాళ్ళు నాకు తిరగబడుతున్నారు కాబట్టి నేను ఇట్లాగా చంద్రబాబుతో కలిసి వెళ్తున్నానంటే దానికి ఒక ధర్మం ఉంటుంది. అట్లేం లేదు కదా. నువ్వు ఫస్ట్ నుంచి జగన్ని రానియకూడదు అనుకున్నావు. 2009లో రాజశేఖర రెడ్డి రాకూడదు అనుకున్నావు, 2014లో రాకూడదు అనుకున్నావు, 2019లో రాకూడదు అనుకో, 2024లో రాకూడదు అనుకో. భావసారూప్యత ఎక్కడ కుదిరింది వీళ్ళిద్దరి మధ్యన అంటే జగన్ అనేటువంటి వాడు అధికారంలోకి రానియకుండా ఉండాలి అన్న. అసలు భావసారూప్యత ఎక్కడ ఉంది? అదే భావసారూప్యత. జగన్ అధికారంలోకి రానివ్వకుండా ఉండడం అనేది భావసారూప్యత. అంటే ఒక అజెండా, సైద్ధాంతిక భావసారూప్యత కాదు ఇది. భావసారూప్యతలో రెండు రకాలు ఉంటాయి. సైద్ధాంతిక భావసారూప్యత అయితే కనుక భారతీయ జనతా పార్టీను పవన్ కళ్యాణ్కి పనికొస్తుంది, తెలుగుదేశానికి పనికిరాదు. అక్కడ భావసారూప్యత పరంగా ఇతనికి ఉంటది. కానీ ఈ భావసారూప్యత కంటే కూడా ప్రాంతీయ అవసరాలు అనే కంటే కూడా జగన్ మీద ద్వేషం అన్నటువంటిదే అక్కడ భావసారూప్యత. చంద్రబాబుకి ద్వేషం ఉంది, పవన్ కళ్యాణ్కి ద్వేషం ఉంది. పవన్ కళ్యాణ్కి జగన్ ని చంపేయాలన్నంత ద్వేషం ఉంది, చంద్రబాబు నాయుడికి రాజకీయ అంతం చేయాలన్నటువంటి ద్వేషం ఉంది. ఈ రెండు ద్వేషాలు కలిసినటువంటి సందర్భ భావసారూప్యత ఇప్పుడు ఈ పొత్తు, అంతకు మించేం లేదు. అసలు భారతీయ జనతా పార్టీకి దీంట్లో